పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు చాలా విశిష్టమైనటువంటి వాక్యములు రాయబడినవి. ఇది క్రీస్తు పూర్వమే 10,000 సంవత్సరాల క్రితం జ్ఞాని అయిన సొలొమోను రచించిన గ్రంథం. భావభరితమైనది, లోతైన సత్యంతో కూడినది, మర్మంతో కూడినది, ఎంతో విలువైనటువంటి గ్రంథం పరమగీతం. పరమగీతం అంటే దేవుడు మానవుడికి రాసి ఇచ్చిన ప్రేమ గ్రంథం అని అర్థం. దేవుని యొక్క ప్రేమ అపారమైందని తెలియపరుస్తున్న గ్రంథం. ఇక్కడ మనం చూసినట్టయితే షారోను పొలములో పూచిన పువ్వు గులాబీని అంటూ వర్ణన రాసినాడు. కొండకోణంలో వికసించినటువంటి లిల్లీ పుష్పం. ఇవన్నీ వర్ణన. ఎందుకంటే దేవుని యొక్క ప్రియమైన సంఘ విశ్వాసుల్ని అంతగా ఆ ప్రేమతో కూడినటువంటి సంఘంగా వర్ణించాడు. అందుకనే గులాబీ పువ్వులు ఏ విధంగా అయితే గులాబీ చుట్టూ కూడా ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఉన్నప్పుడు ఆ గులాబీకి ఎంతో సౌందర్యం. అదేవిధంగా లిల్లీ పుష్పం చుట్టూ కూడా కొండ కోణంలో వికసించేటట్టు తెల్లటి పుష్పముతో పువ్వులతో వికసించేటువంటి లిల్లీ పుష్పాలు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ గొప్పదని తాను నిర్మించుకున్న సంఘం మరి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, బాధలు మరి అనుభవిస్తూ దేవుని బిడ్డలుగా జీవించే సంఘం. అలాగే నాడు విశ్వాసి మరి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవిస్తున్నప్పుడు ఈ గులాబీ ఎంతో విశిష్టతను చేకూర్చుకుంటుందో ఆ గులాబీ చుట్టూ ముళ్ళున్నప్పుడే దానికి సౌందర్యం. అలాగే విశ్వాస జీవితంలో మరి ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించినప్పుడే ఆ ఆనందం అనేది దేవుని బిడ్డలకు తెలుస్తుంది. ఆ లిల్లీ పుష్పం ఎలాగైతే పవిత్రంగా తెలుపుదనం కలిగి ఉంటుందో అలాగే ప్రతి వారికి మరి సంఘ విశ్వాస జీవితంలో పవిత్రులుగా, దేవుని బిడ్డలుగా, ఆయన ఆశించిన బిడ్డలుగా ఉండాలంటూ ఈ వర్ణన జ్ఞాని సొలొమోను రాజు ముందుగానే తెలియపరిచాడు. అందుకే నాడు మన మనసులో, మన హృదయాలు దేవునికి ఆకర్షితమై దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించే ఆ పవిత్ర జీవితాన్ని దయచేయమని ఆ ప్రభుని మనసారా హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తూ దేవుని బిడ్డలుగా జీవిస్తాం. ఎన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలైనప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుని బిడ్డలుగా దీవిస్తున్నాడు. అటువంటి విశ్వాసం, అటువంటి పవిత్ర జీవితం అందరూ కలిగి ఉండాలని, అటువంటి శక్తి దయచేయమని మనసారా ప్రభుని వేడుకొనండి. ప్రభు అయిన దేవుడు మీ కుటుంబాన్ని ఎల్లవేళ కాచి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.